So free will is something God gave Adam, and God needed Adam to make a choice. దేవుడు ఆదాముకి స్వేచ్ఛాయుత చిత్తాన్ని ఇచ్చాడు. ఆదాము స్వేచ్ఛగా ఎంచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. In order to be holy, and that's why when he sent him into the Garden of Eden, he didn't tell him, do whatever you like. ఆదాము పరిశుద్ధంగా ఉండాలంటే తాను ఎంచుకోవాలి. అందుకే ఆ తోటలోనికి పంపించినప్పుడు ఆదాముని దేవుడు ఇలా అనలేదు, నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా నువ్వు చేయమని అనలేదు. Then how would you know whether he is exercising his will on the side of God? మరి అలా అయినట్లయితే ఆదాము తన స్వేచ్ఛాయుతమైన చిత్తమును దేవునికి అనుకూలంగా వాడుతున్నాడా లేదా మనకు ఎలా తెలుస్తుంది? So God said there are 10,000 trees there, or more than that, but there's one tree I don't want you to take part of. Now, was that a difficult command? కాబట్టి దేవుడు చెప్పాడు, అక్కడ ఒక 10,000 వృక్షాలు ఉన్నాయి, లేక ఇంకా ఎక్కువే ఉన్నాయి, కానీ అక్కడ ఒక వృక్ష ఫలం తినొద్దు అని దేవుడు చెప్పాడు. అది నిజంగా ఎంతో కష్టమైన ఆజ్ఞ. If you're permitted to do 10,000 things in a room, but only one thing you should avoid, you can't say that's a difficult command. That's the easiest thing in the world. ఒక గదిలో మీరు 10,000 విషయాలు చేయొచ్చు, కానీ ఒక్క విషయం చేయొద్దని చెప్పారు. మీరు అనుకుంటారు ఈ లోకంలో కల్లా అది ఎంతో సరళమైన ఆజ్ఞ అని మీరు అనుకుంటారు. If God on the other side, on the other hand, had told Adam, there are 10,000 trees there, you shouldn't touch any of them, you're only permitted to eat of this one tree, that would have been difficult. ఇంకో విధంగా మనం చూసినట్లయితే, నీవు ఈ 10,000 వృక్షాలు ముట్టుకోకూడదు, కేవలం ఈ ఒక్క వృక్ష ఫలాన్ని నువ్వు తినొచ్చు అని దేవుడు చెప్పుంటే అది నిజంగా ఎంతో కఠినమైన ఆజ్ఞ. But it wasn't like. కానీ ఆ విధంగా జరగలేదు. God's commands are not burdensome. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. His commands are easy. 1 John 5 says his commands are not a burden. మొదటి యోహాను 5లో చెప్పబడినట్లుగా ఆయన ఆజ్ఞలు ఎంతో సులువైనవి, తేలికైనవి. It's the devil who tells us that God's commands are heavy and a burden. Jesus said, my yoke is easy, my burden is light. He said in Matthew chapter 11 verse 29 and 30, take my yoke upon you because it's easy. దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో భారమైనవి, కఠినమైనవి ఎవరు చెప్తారు? సైతాను చెప్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? నా కాడి ఎంతో తేలికైనది, నా భారం ఎంతో సులువైనది అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11:29లో చెప్పారు. నా కాడి ఎత్తుకోమని చెప్పారు. But the yoke of the devil is heavy. కానీ అపవాది యొక్క కాడి ఎంతో భారమైనది. The yoke where you choose your own way in life, that's heavy. నీ జీవితంలో నీ సొంత మార్గాన్ని నువ్వు ఎంచుకునే జీవితం అనేది ఎంతో భారమైంది. So we see here that free will is something God never takes away till the end of your life. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీ జీవితాంతం వరకు కూడా దేవుడు నీ స్వేచ్ఛాయుతమైన చిత్తమును తీసివేయడు. You can be the most spirit-filled person on earth and you have complete control over your faculties, and you can choose till the end of your life whether you want to follow the Lord or not. నువ్వెంతో ఆత్మీయుడివై ఉండొచ్చు, నీ అవయవాలన్నిటి మీద నీకు స్వాధీనం ఉండొచ్చు, కానీ నీ జీవితాంతం వరకు చివరి వరకు కూడా నీవు ప్రభువుని వెంబడించాలా వెంబడించకూడదా నీవు ఎంచుకోవచ్చు. God is not going to hold you in such a way as if to say, well, now you have to go to heaven whether you like it or not. దేవుడు నిన్ను ఇలా ఏదో గట్టిగా పట్టుకొని నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళాల్సిందే అనేమండు దేవుడు. Some people teach that once I've given my life to Christ, God holds you in such a way that I have no freedom now. I have to go to heaven whether I want to or not. కొంతమంది ఈ విధంగా బోధిస్తారు, ఒక్కసారి నా జీవితాన్ని నేను ప్రభువుకు అప్పగించినట్లయితే నాకు ఇష్టమున్నా లేకపోయినా నేను పరలోకం వెళ్ళాల్సిందే. They say once you're saved forever, whether you like it or not. నువ్వు ఒకసారి రక్షించబడినట్లయితే నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు ఎప్పటికీ రక్షించబడినట్లే. How could that be? Because that would mean that man's free will has been taken away now. అదెలా సాధ్యం? అలా ఉన్నట్లయితే మానవుని యొక్క స్వేచ్ఛాయుతమైన చిత్తాన్ని తీసివేసినట్లే కదా. Jesus said in John chapter 10 verse 27 to 29, he said, my sheep hear my voice and they follow me, and when they follow me I give them eternal life. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10:28-29లో చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని చెప్పారు. He doesn't give it to everybody. My sheep hear my voice and they follow me and I give them eternal life. ఆయన అందరికీ ఇస్తానని చెప్పలేదు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవం ఇస్తానని చెప్పారు. And no one will pluck them out of my hand. My Father who's given them to me is greater than I am,
and no one is able to pluck them out of his hand. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. వాటిని నాకిచ్చిన తండ్రి నాకంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరు అపహరింపలేరు. So, we believe with all our heart that Jesus is Almighty, God the Father is Almighty, and if we are in their hands, no power on earth in this universe can pluck us out of Jesus' hands or the Father's hands. కాబట్టి మన హృదయమంతటితో మనం నమ్ముతాము యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు, తండ్రి సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఏ శక్తి కానీ ఎవరు కానీ నన్ను యేసు ప్రభు చేతిలో నుండి తండ్రి చేతిలో నుండి ఎవరు అపహరింపలేరు అని మనం నమ్ముతాం. But we can jump out ourselves. కానీ మనము ఆ చేతిలో నుండి క్రిందకు దూకి వెళ్ళిపోవచ్చు. That's the thing that makes us lose our salvation, where we decide, I don't want to follow the Lord anymore. ఆ విధంగా మన రక్షణను మనం కోల్పోవచ్చు. మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు, నేను యేసుక్రీస్తు ప్రభువుని ఇక ఎన్నటికి వెంబడించను అని. Just like a man can divorce his wife, he can divorce Christ and say, I've had enough. I don't want to go this way. ఒక పురుషుడు భార్యకి ఏ విధంగా అయితే విడాకులు ఇస్తాడో ఆ వ్యక్తి క్రీస్తుకు కూడా ఇవ్వచ్చు. చాలు ఇక నేను ఇంకా ప్రభుని వెంబడించనని చెప్పి ఇవ్వచ్చు. And people have done that. Now, if God were to take away a man's free will and possess a person like demons possess a person, then of course the man would never be lost. అనేక మంది అలా చేశారు కూడా. ఒకవేళ దేవుడు దయ్యం పట్టినట్లు ఒక మనిషిని పట్టుకొని ఆ విధంగా ఉన్నట్లయితే ఎవరు కూడా నశించరు కదా. He'd be like a robot from that moment onwards. And there are some people who teach something very similar to that. అప్పటి నుంచి కూడా వాళ్ళు రోబోలాగా ఉంటారు. కానీ కొంతమంది ఈ విధంగా బోధిస్తుంటారు. That God, when a man accepts Christ, he becomes like a robot. He can never be lost again. ఒక మనిషి క్రీస్తుని నమ్ముకున్నట్లయితే అతడు ఎప్పటికీ నశించడు, రోబోలాగే ఉంటాడు అని చెప్తుంటారు. It's ridiculous. Or a man filled with the Holy Spirit has no control over himself. ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడి నేను నా స్వాధీనంలో లేను అని చెప్పినట్లుగా ఉంటుంది. There are all types of wrong teachings because people have not understood the importance of free will in holiness. ఈ తప్పుడు బోధలన్నీ ఎందుకు వస్తున్నాయంటే పరిశుద్ధత విషయంలో మానవుని యొక్క స్వేచ్ఛాయుత చిత్తం యొక్క పాత్ర వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. And now apply this to yourself. ఇప్పుడు వీటిని మీ జీవితంలో మీరు అన్వయించుకున్నట్లయితే You have to choose whether you want to be holy or not. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా లేదా అనేది నీవే ఎంచుకోవాలి. And like someone has said, every man is as holy as he wants to be. You may not realize the truth of that statement, but it's absolutely true. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, ఏ వ్యక్తి అయినా వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటారో అంతే పరిశుద్ధంగా ఉంటారు. ఒకవేళ ఈ మాట యొక్క అర్థం మీకు తెలియట్లేదేమో, ఇది ఎంతో సత్యం. If you are not more holy today, the real reason is, you want to hear it? It's because you did not want to be more holy. ఈ రోజు నువ్వు ఎందుకు అంత పరిశుద్ధంగా లేవు అంటే వినండి, మీరు అంత పరిశుద్ధంగా ఉండాలని అనుకోలేదు. You're not interested in more holiness than you actually have. If you were, you would be more holy. ఇప్పుడు నీ ఉన్న పరిశుద్ధత కంటే ఇంకా ఎక్కువ పరిశుద్ధత కావాలని నీవు కోరుకోలేదు. ఒకవేళ నువ్వు అలా కోరుకొని ఉన్నట్లయితే ఇంకా ఎంతో పరిశుద్ధుడిగా ఉండేవాడివే. You would have made those choices in life that made you more holy. నీవు ఇంకా ఎక్కువగా పరిశుద్ధుడు అగునట్లు అలాంటి ఎంపికలను చేసుకుంటూ ఉండేవాడివే. But you haven't made those choices because you're not interested in more holiness. నీవు ఆ ఎంపికలు ఎందుకు చేసుకోలేదు అంటే ఇంకా ఎక్కువ పరిశుద్ధత కోసం నీవు ఆసక్తి కలిగి లేవు.